ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా రకాల నొప్పులు వస్తాయి. తలనొప్పుల్లోనే 200 రకాలు ఉన్నాయని మీరు ఇందాక చెప్పారు. మోకాలు నొప్పి మనకి ఇండియాలో చాలా ఎక్కువ. సర్జరీయే పరిష్కారం అన్న చోట్ల కూడా పేషెంట్లని మభ్యపెడుతున్నారనే కొన్ని పేషెంట్ కాలర్ పట్టుకోండి, లెంపకాయలు వేయండి అని పెద్దవాళ్ళు చెప్పటం అనేది ఇట్ ఈస్ బులియింగ్ డాక్టర్స్. మోకాల్ రీప్లేస్మెంట్ దాదాపు 100% ఎఫెక్టివ్ కదండి, కాదా? అంటే 100లో 20 మెంబర్స్కి. నడుము నొప్పి కూడా ఉంది కదా, ఈ మోకాలు నొప్పి పెయిన్ చేస్తే బహుశా వాళ్ళకి బెడిసి కొడుతుంది అనే ఒక ఎవాల్యుయేషన్ ఉండదా? అరే ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ట్రీట్ చేసేస్తే ఈ నర్వ్ని బ్లాక్ చేసే ఈ టెక్నిక్ అది ఇట్ ఇస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఆ నర్వ్ మీదకి హీట్ ఇవ్వటము చాలా మందికి లైఫ్ స్టైల్తో పోయే ఉంటాయి. చాలా మంది సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ కేవలం ఒక కమర్షియల్ ప్రాక్టీస్ కానీ వాటి వల్ల ఎఫికసీ బాగా తక్కువ సూటి కామెంట్స్ చేశారు. ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ తోటి డాక్టర్లని గురువారెడ్డి గారు చెప్పింది ఏంటి అని అంటే ఈ పిఆర్పి ఎవ్వరికీ పని చెయ్యదు, అసలు పిఆర్పియే పని చేయదు అనేది తప్పు. ఎంతో రీసెర్చ్ ఉంది దీని గురించి. ఎప్పుడైతే సర్జన్ నేను అన్ని సర్జరీలు చేసేస్తాను కాబట్టి నాకు ఎవరి టెరిటరీని వాళ్ళు కాపాడుకోవటము. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీరం అన్నాక ఏదో ఒక విధమైన నొప్పి అనునిత్యం అని బాధపెడుతూ ఉంటుంది. చాలా పరిస్థితుల్లో క్రానిక్ పెయిన్స్కి సర్జికల్ ఆప్షన్ మాత్రమే ఉంది అని అనుకుంటున్న తరుణంలో రీజనరేటివ్ మెడిసిన్ అనే ఒక విభాగం బాగా పికప్ అయింది. అంటే పెయిన్ మేనేజ్మెంట్, నొప్పిని కేవలం డైరెక్ట్గా నివారించడం, తగ్గించడం ద్వారా సర్జరీ ఆప్షన్ని అవాయిడ్ చేయడం లేదా పోస్ట్పోన్ చేయడం అనే ఆప్షన్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. సో ఇవాళ మనం డాక్టర్ విజయ్ బండికట్ల గారితో మాట్లాడబోతున్నాం. హీఈస్ అ పెయిన్ స్పెషలిస్ట్. దేశ విదేశాల్లో పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఎన్నో కోర్సెస్ చేసి తిరిగి వచ్చిన వీరు వృత్తిపరంగా ఫస్ట్ అసలు వైద్యులు. పెయిన్ మేనేజ్మెంట్లో స్పెషలైజ్ చేసి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ని నెలకొల్పారు. అండ్ ఇక్కడ రకరకాల ట్రీట్మెంట్స్ అంటే కనివిని ఎరుగని నొప్పులకు కూడా చాలా చక్కటి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. సో లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ పెయిన్ మేనేజ్మెంట్ విత్ డాక్టర్ విజయ్ బండికట్ల. నొప్పుల్ని తగ్గించడం ఎలా? ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ విజయ్ బండికట్ల, అందరికీ సుపరిచిత పెయిన్ స్పెషలిస్ట్, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్గా చాలా సుపరిచితులు జంట నగరాల్లో. లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఎన్ని రకాల నొప్పులు ఉంటాయని చెప్పి. డాక్టర్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సమయం కేటాయించినందుకు. నమస్కారం సాక్షి ప్రేక్షకులకి. నొప్పులు ఎక్కడెక్కడ వస్తాయంటే చాలా రకాల నొప్పులు వస్తాయి. తలనొప్పుల్లోనే 200 రకాలు ఉన్నాయని మీరు ఇందాక చెప్పారు. సో మీరు ట్రీట్ చేసే పెయిన్ ఏ పెయిన్ అండి? పెయిన్ అనేది మీరు అన్నట్లు అన్ని చోట్ల ఉంటాయి, బట్ కొన్ని నొప్పులు చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసే జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పి మనకి ఇండియాలో చాలా ఎక్కువ. అలాగే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అనేది చాలా ఎక్కువ, నెక్ పెయిన్, తర్వాత చాలా రకాల హెడేక్స్ దాని తర్వాత లెవెల్లో వస్తాయి. పెల్విక్ పెయిన్స్, కటికి సంబంధమైన అంటే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఈ పెల్విక్ పెయిన్స్ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు, పెల్విక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి అన్నీ కాకుండా చాలా భయంకరమైన నొప్పులు క్యాన్సర్లో వస్తూ ఉంటాయి. క్యాన్సర్ నొప్పులు, తట్టుకోలేని నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలాగ రకరకాల నొప్పులు ఉంటాయండి. సో వీటన్నిటికీ కాకుండా ఇంకా కొన్ని బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నరాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు న్యూరోపాథిక్ పెయిన్స్ అంటాము. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము. ఫేస్లోకి మనకి కరెంట్ షాకుల్లాగా కొడుతూ ఉంటాయి, కళ్ళు లాగేస్తూ వాపులు వచ్చేసి, ఇలాంటివి ఆల్మోస్ట్ సూయిసైడల్ డిజీజెస్ అంటాం వీటిని. ఇలాంటివన్నీ రకరకాల నరాలకు సంబంధించిన నొప్పులు. ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ, లేదా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ ఒక బేసిక్ లెవెల్లో ట్రీట్ చేయగలరు. కానీ ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో ట్రీట్ చేయటం అనేది యూ నీడ్ ఏ స్పెషలిస్ట్, అది చేస్తూ ఉంటాం. రైట్. పెయిన్ స్పెషలిస్ట్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ మీరు ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఏ కోర్సెస్ చేశారు డాక్టర్ విజయ్? ఎంబీబీఎస్ ఇండియాలో చదివాను నేను. ఆ తర్వాత ఇక్కడ ఎనస్థీసియా చేసిన తర్వాత యూకే వెళ్ళిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ ఎనస్థెటిస్ట్. అక్కడ
FRCA అనే డిగ్రీ ఉంటుంది. ఐ కంప్లీటెడ్ దాట్ అండ్ దెన్ దెర్ ఇస్ ఏ ఆన్గోయింగ్ కోర్స్ అనమాట. అందులో దే విల్ గివ్ యూ స్పెషలైజేషన్ చాలా ఉంటాయి. స్లీప్ స్పెషలైజేషన్ ఉంటుంది, పెయిన్ స్పెషలైజేషన్, ఇంటెన్సివ్ కేర్, ఇలాగా ఎనస్థీసియాలోంచి డిఫరెంట్ బ్రాంచెస్ బయటికి వెళ్తూ ఉంటాయి. అందులో ఇనిషియలీ నాకు ఎనస్థీసియా నుంచి ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళాలని ఉండేది. బట్ దెన్ వన్స్ ఐ సా పెయిన్, ఈ పెయిన్ స్పెషలైజేషన్ నేను చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. బికాజ్ దెర్ ఇస్ అ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద పేషెంట్. ఆ కంపాషన్ అనేది పేషెంట్తో ఉంటుంది. అది మనము వాళ్ళ బాధని మనం ఫీల్ అవ్వటము, అది ట్రీట్ చేయటము, ఐ రియల్లీ లైక్ డెట్. ఆ ట్రయల్ టేస్టర్ సెషన్ ఏదైతే మాకు ఇస్తారో జూనియర్ లెవెల్లో, ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ పెయిన్. ఇంకా అందులో నుంచే వెళ్ళిపోయాము. సో నా ట్రైనింగ్ వచ్చేసేసి నేను కేంబ్రిడ్జ్లో పెయిన్ ట్రైనింగ్ చేశాను. కేంబ్రిడ్జ్ ఆ చుట్టుపక్కల నారిచ్, ల్యూటన్ అనే ప్లేసుల్లో పెయిన్ ట్రైనింగ్ చేశాను. అది అయిపోయిన తర్వాత నాకు CCT అని అంటారు, కంప్లీషన్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్. దానిలో FFP-MRCA అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, పెయిన్కి ఎగ్జామ్ అనమాట. అది ఆ పెయిన్ ఎగ్జామ్ నేను రాయల్ కాలేజ్ ఆఫ్ ఎనస్థీసియా వాళ్ళు కండక్ట్ చేసింది. కంప్లీట్ చేశాక సో ఐ వాజ్ ఆఫర్డ్ ద డిగ్రీ CCT. దెన్ నాకు కన్సల్టెంట్ జాబ్ వస్తుంది, కానీ ఐ చోస్ టు డూ ఫర్దర్ రీసెర్చ్ ఇన్ పెయిన్. అప్పుడు నేను పోస్ట్ CCT ఐ వెంట్ ఆన్ టు డూ ఫెలోషిప్ ఇన్ న్యూరోమాడ్యులేషన్ అండ్ అడ్వాన్స్డ్ పెయిన్ అనేది ఒక రీసెర్చ్ చేశాను. సో దానిలో ఇందాక మీరు చెప్పినట్లు ఈ వెనక్కి వెళ్ళే పెయిన్స్ ఏవైతే ఉంటాయో దానికి న్యూరోమాడ్యులేషన్గా ఎలా తగ్గించాలి, ఆక్సిపిటల్ న్యూరాలజియా అనేది, దాని మీద నా రీసెర్చ్ అది జరిగిందన్నమాట. సో పబ్లిష్ పేపర్స్ ఆన్ దాట్. సో చాలామంది కన్ఫ్యూజన్ని నివారించడానికి అడుగుతున్నాను. ఒకవైపు సర్జన్స్ ఉంటారు, ఇంకోవైపు థెరపిస్ట్ ఉంటారు. సో మీరు చేసే ప్రొసీజర్స్ మినిమలీ ఇన్వేజివ్ అనాలా, లేకపోతే నాన్ ఇన్వేజివ్ అనాలా? ఈ వాట్ ఎవర్ అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కోర్సెస్ రెండింటికి మధ్య ఒక వారధి అనాలా? సో చాలా గుడ్ క్వశ్చన్ అది. యాక్చువల్గా ఇవి రెండు కూడా చేస్తూ ఉంటాము. సో ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ నాన్ సర్జికల్. నేను సర్జరీస్ అనేవి చేయకుండా మిగతా ఏవైతే నా దగ్గర ఉన్న సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా పేషెంట్ పెయిన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలాగా, మెడిసిన్స్ వాడాల్సి వస్తే మెడిసిన్స్ వాడతాము. ఎంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్, ఎన్ని కాంబినేషన్స్లో మెడిసిన్స్ వాడితే పెయిన్ తగ్గుతుందో, సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా చేసేది చేస్తూ ఉంటాము. అలాగే రకరకాల థెరపీస్ వాడుతూ ఉంటాము. వి యూజ్ లేజర్స్, వి యూజ్ ఇంకా చెప్పాలంటే పల్స్టార్ అనేది మెషిన్ ఉంటుంది, ఒకటి స్టింపాడ్ అనేది మెషిన్ ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనము వర్చువల్ రియాలిటీలో పెయిన్ని కంట్రోల్ చేయొచ్చు, డిస్ట్రాక్షన్ థెరపీ అంటాము. అది ఇప్పుడు మనం కొత్తగా ఇక్కడ రీసెర్చ్ ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వర్చువల్ రియాలిటీ మీద పేషెంట్ని డిస్ట్రాక్ట్ చేస్తాం. అంటే చిన్నపిల్లవాడికి దెబ్బ తగిలినప్పుడు వేరే బయట రోడ్డు మీదో లేకపోతే బయటకు చూపించినప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతాడు, ఒక చాక్లెట్ కొనిచ్చినప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అదే మాదిరిగా పెద్దవాళ్ళని కూడా మనం వర్చువల్ వరల్డ్లో పెట్టి మనము వాళ్ళ నొప్పిని డిస్ట్రాక్ట్ చేస్తే ఆ మేజర్ పార్ట్ ఆఫ్ ద పెయిన్ విల్ బి టేకెన్ అవే. సో అట్లా డిస్ట్రాక్షన్, ఇట్లాగా రకరకాల థెరపీస్ చేస్తాము. ఆఫ్ కోర్స్ ఇంటర్వెన్షన్స్, సింపుల్ నీడిల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ కొన్ని చేస్తూ ఉంటాము. చాలా అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. డిస్క్లోకి చేసే ప్రొసీజర్స్ కానీ, లేక స్టెమ్ సెల్కి సంబంధించినవి కానీ, ఈ ప్లాస్మా థెరపీస్కి సంబంధించినవి కానీ, ఇలాగా చాలా అడ్వాన్స్డ్ థెరపీస్ అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా చేస్తూ ఉంటాము. ఈ ఫండమెంటలీ ఈ పెయిన్ అనేది డీజనరేటివ్గా వచ్చే పెయిన్ ట్రీట్ చేస్తారా, ఇంజరీ వల్ల వచ్చే పెయిన్ ట్రీట్ చేస్తారా, లేక ఇతర లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఏర్పడే దీర్ఘకాలిక కొన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? పెయిన్ ఎక్కడ ఉంటుందో పెయిన్ డాక్టర్ అక్కడ ఉంటాడు, ఏ కారణమైనా అవ్వచ్చు అంతే. సో మై గోల్ ఈజ్ టు రెడ్యూస్ పెయిన్. ఇప్పుడు ఇందులో వచ్చేసేసి ఎలాంటి పెయిన్స్ని నేను ట్రీట్ చేయాలి అని అంటే, ఆఫ్ కోర్స్ చాలామందికి వచ్చేది డీజనరేటివ్ పెయిన్స్. మీరు అన్నట్లు ఒక 40-45 దాటిన దగ్గర నుంచి అరుగుదల అనేది, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, నడుము నొప్పులు వస్తూ ఉంటాయి, మెడ నొప్పులు, ఇవన్నీ అరుగుదల వల్ల వచ్చేస్తూ ఉంటాయి, మనం ఆపలేము వాటిని. రెండోది వచ్చేసేసి స్పోర్ట్స్ ఇంజురీస్ విపరీతంగా. ఈ యంగ్ పీపుల్ ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు మాలాంటి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత సెకండ్ యూత్ వస్తుందన్నమాట. ఇందులో వచ్చిన వాళ్ళు వీ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, వీ ఇంజూర్ అవర్ సెల్ఫ్స్. సో వీళ్ళకి కాంబినేషన్ ఆఫ్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, ఈ రెండు కూడా ఉంటాయి. ఇలాంటివి ఎవరైనా సరే సర్జరీకి ఏదైతే అవసరం లేదో చాలా క్లియర్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసేస్తామో, ఆ మిగిలిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 80%, 90% వీళ్ళే ఉంటారు. మెజారిటీ సర్జరీ అవసరం ఉండదు. వాళ్ళందరికీ సర్జరీ లేకుండా ఈ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని విల్ గెట్ బ్యాక్ టు షేప్. కానీ చాలామంది సర్జరీస్ చేయించుకునే వాళ్ళు కూడా అది చేయించుకోని అవసరం లేకుండా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు ఉంటారని వినికిడి. వాటిపై అంటే అది దీర్ఘకాలిక పరిష్కారమా లేక తాత్కాలికంగా ఉపశమనం మాత్రమేనా?
దీర్ఘకాలము తాత్కాలికం అనేది డెఫినేషన్ చెప్పడం చాలా కష్టం అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీ రీప్లేస్మెంట్ చేసినా కానీ ఒక 10-15 ఏళ్ళ వరకు పనిచేస్తుంది రీసెర్చ్ ప్రకారము. ఆన్ యావరేజ్ ఒక 10 to 15 years. సో అంతకంటే తక్కువ కూడా పనిచేస్తాయి, కొన్ని అంతకంటే ఎక్కువ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ దీర్ఘకాలం అనేది ఆ ప్రాబ్లమ్ని బట్టి, కొంతమందికి డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకి మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసాము, కొంతకాలం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇట్ కుడ్ బి లైక్ సమ్వేర్ బిట్వీన్ 1 to 4 years వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత అది తగ్గిపోతుంది, మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఏదైతే న్యాచురల్గా డీజనరేషన్ ఉందో అది మళ్ళీ ఇట్ విల్ టేక్ ఓవర్, మళ్ళీ మొదలు పెట్టేస్తుంది. సో మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మనము దాన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో అయితే పేషెంట్కి సర్జరీ లేకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. వాళ్ళకి అవసరం లేని సర్జరీని మనము నిదానిస్తున్నాము, డిలే చేస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అది ఒకటి. కానీ కొన్నిసార్లు మీరు ఇందాక అన్నట్లు స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి, మిగతా రకాల ఇంజురీస్ ఉంటాయి కొన్ని. అలాంటి ఇంజురీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అది హీలింగ్కి పనికొస్తుంది. ఇంజురీ హీల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఇంకా మనతో పని లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకొక గ్రూప్లో చెప్తాను, మన క్యాన్సర్ పేషెంట్స్ అని అన్నాము, వాళ్ళ లైఫ్ స్పానే 5 నెలలు 6 నెలలు సంవత్సరం లోపే ఉంటుంది. వాళ్ళకి మీరు ఏదన్నా ట్రీట్మెంట్ చేసేసారనుకోండి, ఆ నర్వ్ని అబ్లేట్ చేసేస్తాం, అంటే పని చేయనీయకుండా నిర్వీర్యం చేస్తాం నర్వ్ని. న్యూరోలైసిస్ అని అంటాము, అబ్లేషన్స్ అంటాం. వీటి ద్వారా నర్వ్ని పని చేయకుండా చేస్తాం. అది చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్లో వాళ్ళకి పెయిన్ రాదు. అవును, అది మామూలుగా మనకు చేస్తే కొంతకాలానికి నొప్పి రావచ్చు, బట్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైం గడిచిపోతుంది. సో వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది అది. సో మీరే ప్రస్తావించారు కాబట్టి నర్వ్ని బ్లాక్ చేసే ఈ టెక్నిక్ అది ఇట్ ఇస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. కొన్ని రోజులయ్యాక మళ్ళీ మనకి నార్మల్ అడల్ట్స్ మెజారిటీ ఆఫ్ అబ్లేషన్స్, మెజారిటీ ఆఫ్ న్యూరోలైసిస్ మనం చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ నర్వ్ మీదకి హీట్ ఇవ్వటము, లేదా కోల్డ్ ఇవ్వటం, క్రయో అంటాం దాన్ని, లేదా థర్మల్ అబ్లేషన్ అంటే హీట్ ఇవ్వటము, ఇవి రెండు కాకుండా కెమికల్గా న్యూరోలైసిస్ అని అంటాము. వీటిల్లో ఏమవుతుంది, ఆ నర్వ్ స్కాఫోల్డింగ్ అంటాం, దాని స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాని లోపల ఉండే నరం ఉంటుంది కదా, అది పనిచేయటం ఆపేస్తుంది. అంటే ఇప్పుడు మనము కోడిగుడ్డు ఇది సొన మనము పెనం మీద వేస్తే ఏమవుతుంది, అది తెల్లగా గడ్డగట్టేస్తుంది, నరువు కూడా అలాగే గడ్డగట్టేస్తుంది. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ విత్ ద అబ్లేషన్. కొంతకాలానికి మన బాడీలో రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు డాక్టర్ విజయ్ గారు, మీరు ఏమనుకోనంటే చెప్పండి. చాలామంది సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ మధ్య కాలంలో కూడా కొంతమందితో మాట్లాడాం, పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ కేవలం ఒక కమర్షియల్ ప్రాక్టీస్, కానీ వాటి వల్ల ఎఫికసీ బాగా తక్కువ. ఒకటి తగ్గదు, నొప్పి తగ్గదు, తగినా వెంటనే మళ్ళీ వస్తుంది కాబట్టి మా దగ్గరకు వస్తున్నారు. సర్జరీయే పరిష్కారం అన్న చోట్ల కూడా పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ వాటిని డ్రాగ్ చేసి పేషెంట్లని మభ్యపెడుతున్నారనే కొన్ని సూటి కామెంట్స్ చేశారు. సో హౌ వుడ్ యూ, అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ క్లినిక్ నడుపుతున్న మీరు ఎంతమందికి ట్రీట్ చేస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, దీనికి సమాధానం ఎలా చెప్పచ్చు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇది నేను కూడా రీసెంట్గా చూశాను, అంతకు ముందు కూడా 2-3 వీడియోలు చూశాను. పర్టికులర్గా మన గురువారెడ్డి సార్ది యాక్చువల్గా చూడటం జరిగింది. నేను డెఫినెట్గా దానికి నేను చెప్పదలుచుకున్నాను. సో దానిలో నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఇది ఒక మెడికల్ సైన్స్ అండి. రీజనరేటివ్ థెరపీ అనేది ఒకటి మెడికల్ సైన్స్, చాలా కొత్తగా వచ్చింది, చాలా ర్యాపిడ్గా అడ్వాన్స్ అవుతుంది. అండ్ పేషెంట్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ అది. మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఒక్కొక్కసారి మన అదుపు లేకుండా పాడవుతూ ఉంటుంది. సో అన్నిటికీ సర్జరీ అనేది సమాధానం కాదు. ఎంతో రీసెర్చ్ దానికి ఇదిగా వస్తూ ఉంది. ప్రతిగా దానికి ఇంకొక రకంగా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది చెప్పడానికి ఇది జరుగుతూ ఉందండి. సో ఇప్పుడు ఇందులో పర్టికులర్గా ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పింది ఏంటి అని అంటే, ఈ పిఆర్పి ఎవ్వరికీ పని చెయ్యదు, స్టేజ్ 4 వస్తే అసలు పని చెయ్యదు, అసలు 1 and 2లో మాత్రమే పనిచేస్తాయి అనేది. యాక్చువల్గా నేను చెప్తున్నాను, ఎంతో రీసెర్చ్ ఉంది దీని గురించి. అసలు పిఆర్పిఏ పనిచేయదు అనేది తప్పు. జాయింట్స్ లోపలికి విల్ షో లాట్ ఆఫ్ రీసెర్చ్ దాని గురించి, అది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఆర్పి గురించి చెప్పాలి అని అంటే, ఇది ఈ రోజున వచ్చింది కాదు. పిఆర్పి 1940sలో 1940లో ఈ ఫస్ట్ పిఆర్పి అనేది తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి దానికి అప్గ్రేడింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రకరకాల ప్లేసుల్లో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, హీలింగ్ ప్రాపర్టీస్. ఒక గాయం అయితే పిఆర్పి వల్ల, అంటే మన బాడీలో బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉన్నాయి, వాటి వల్ల గాయాలన్నీ నయమవుతున్నాయి. అదే రకంగా
గాయం నయం అవ్వట్లేదు అని అంటే అక్కడ ప్లేట్లెట్లు ఇస్తే నయం అవ్వాలి కదా అనే ఉద్దేశంతో డాక్టర్లు ట్రై చేయటము, అది మంచిగా జరగటం జరిగింది. అక్కడి నుంచి దాన్ని వాడుకుంటూ ప్లాస్టిక్ సర్జరీలో వాడారు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వేస్తూ ఉంటారు, అక్కడ హీలింగ్ జరగకపోతే అక్కడ దాని చుట్టూ పిఆర్పీలు ఇవ్వటం అనేది. ఆ తర్వాత మనం చూస్తుంటాం బాల్డ్ పీపుల్ 1980s 90sలో మనం కొద్ది సంవత్సరాల క్రితము జుట్టు రాలిపోతున్న వాళ్ళకి, బట్టతలు వస్తున్న వాళ్ళకి పిఆర్పీలు ఇస్తుంటే హెయిర్ మళ్ళీ స్టిమ్యులేట్ అవటము. సో ఇందులో ఏదో రీగ్రోత్ జరగటానికి ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయి అనే విషయము, దాని మీద ఎంతో రీసెర్చ్ జరగటము, వాటి నుంచి రకరకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి తర్వాత వాడటం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడైతే మనం వాడుతున్నామో ఆర్థోపెడిక్స్లో ఇవి నిదానంగా ఎక్కువ ప్రాబ్లం ఉన్నది జాయింట్స్లో కాబట్టి జాయింట్స్లో వాడటం మొదలుపెట్టాము. జాయింట్స్లో చాలా మంచి రిజల్ట్స్ రావటం మొదలయ్యాయి. సో దిస్ వాజ్ ఇన్ 10-15 years బ్యాక్ రీసెర్చ్లో మొదలైంది. ఈ లాస్ట్ 10 yearsలో ఏమైంది, ఇట్ కేమ్ ఇన్ టు ద జనరల్ పబ్లిక్. సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ హ్యాపెనింగ్ అండి ఇందులో, లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడు ఇందులో అసలు ఇది వాడాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అవును. అండ్ ఇంకొక క్వశ్చన్, ఒకవేళ పిఆర్పీ అంటే పిఆర్పీలో ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయని చెప్పారు సార్, పిఆర్పీలో ఇంజెక్ట్ చేసినప్పుడు బాడీకి ఆ హీలింగ్ కెపాసిటీ ఉండే స్టేజెస్ ఏమిటి? 1, 2 and 3 లేదు 2 and 3? ఎక్కడైతే ఇంజరీ ఉంటుందో బాడీ ఆల్వేస్ ట్రైస్ టు ఫైట్. దానికి మనం ఏం చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దానంతటదే నయమైపోతాయి చిన్న చిన్న గాయాలన్నీ, వాటంతట అవి బ్లడ్ వస్తుంది, బ్లడ్తో పాటుగా ఈ ప్లేట్లెట్స్ కానీ మిగతా ఫైబ్రిన్ కానీ రకరకాల మెష్ తయారు చేసి దానిలో ప్లేట్లెట్లు ఇరుక్కుపోయి దాన్ని హీల్ అయిపోయేలాగా చేయటం అనేది దాని ప్రక్రియ. అది చేసేసుకుంటుంది బాడీ, దానంతటా చేసుకుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ చుట్టుపక్కల పర్టికులర్గా జాయింట్లో అరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల కెమికల్స్ తయారవుతాయి. ఈ తయారైన కెమికల్స్ ఈ హీలింగ్ని జరగనివ్వదు. ఈ జరగనివ్వకుండా ఎప్పుడైతే ఈ బ్యాడ్ కెమికల్స్ లోపల ఉంటాయో ఉన్న కార్టిలేజ్ని కూడా పాడి చేస్తూ పోతూ ఉంటుంది. సో ఇప్పుడు పిఆర్పీ ఏం చేస్తూ ఉంది, అందులో ఈ దాంతో మనము ఇవి వేసి డైల్యూట్ చేస్తున్నాం, మనం మంచి కెమికల్స్ మనం లోపల ప్రవేశపెడుతున్నాం. కరెక్ట్. ఇది ప్రవేశపెట్టినప్పుడు యు ఆర్ క్రియేటింగ్ ఎ బెటర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇట్ టు హీల్. ఎగ్జాక్ట్లీ. అది హీల్ అవ్వటము, దానివల్ల నొప్పి తగ్గటము. ఓకే. సో విపరీతంగా కార్టిలేజ్ పెరిగిపోతుందా, నార్మల్ అయిపోతుందా? అఫ్ కోర్స్ కంప్లీట్ నార్మల్ అవ్వదు ఎప్పటికీ. ఇప్పుడు మనకి గాయం అయితే చారబడుతుంది, స్కార్ ఉంటుంది ఎప్పటికీ కూడా, కానీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకి. బయట అయితే పుండు పెట్టుకొని ఉండలేం మనం, అది మానుతుంది. సో సిమిలర్గా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. దాట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద పేషెంట్స్. సో అది అంటే ఇప్పుడైతే పిఆర్పీలో కూడా మీరు అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పారు, అంటే యువర్ యాడింగ్ అదర్ థింగ్స్. కరెక్ట్. సో ఒరిజినల్గా పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇంకా ప్లాస్మాలో ప్లేట్లెట్స్ తప్ప ఇంకేమీ ఉండవు. ఆ ప్లేట్లెట్స్ని ఒక 4 to 6 times వరకు కౌంట్స్ పెంచుతాము. ఆ పెంచిన ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము పేషెంట్కి ఇస్తున్నాము. అయితే తర్వాత తెలుసుకున్నది, మనకి పాత రోజుల్లో తెలిసిన ఫైబ్రిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హీలింగ్ అనేది. సో ఇప్పుడు చేసేది ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ ఇస్తూ ఉన్నాము, పిఆర్ఎఫ్ అంటాము. దీనిలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఇంజెక్టబుల్. ఇప్పుడు ప్లేట్లెట్ ఫైబ్రిన్ అంటే గడ్డగట్టేసి ఉంటుంది, జిగురులాగా ఉంటుంది, అది ఇవ్వలేము సిరింజ్లో నుంచి. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఇంజెక్టబుల్ ఫైబ్రిన్ లోపలికి వెళ్ళి గడ్డగడుతుంది, అది ఇట్ విల్ ఫార్మ్ ఏ సీలెంట్ అనమాట అది. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది. ఇంకా ఇందులో కొత్తవి ఏమొస్తున్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ ప్లేట్లెట్స్లో కానీ వైట్ సెల్స్లో కానీ మనము ఎదుగుదల లేదా హీలింగ్ జరగటానికి కావాల్సిన కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ పునరుత్పత్తికి కావాల్సిన కొన్ని కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఈ సపరేట్ చేసినవి కూడా మనం జాయింట్ లోపలికి ఇస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఎక్సోజోమ్స్ అంటాము, బయట తయారు చేసి కూడా ఇలాంటి కెమికల్స్ని మనం పేషెంట్లోకి ఇవ్వచ్చు. ఇట్లా ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు స్టెమ్ సెల్స్ అనేవి ఇస్తూ ఉన్నాము. స్టెమ్ సెల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బయట వాళ్ళవి ఇస్తూ ఉంటాము, పేషెంట్ ఓన్వి ఇస్తూ ఉంటాం మనము. పేషెంట్ ఓన్లో కూడా రకరకాల ప్లేసుల్లోంచి తీసి రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇది నేను ఇందాక మీకు చెప్పినట్లు రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఒక పెద్ద ఫీల్డ్, ఒక బ్రాంచ్ గా కంప్లీట్లీ రాపిడ్లీ అడ్వాన్సింగ్ ఫీల్డ్ అండి అది. అంటే బాడీకి సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ సహజంగా ఉన్నాయి. కరెక్ట్. వాటిని ట్యాప్ చేసి వాటికి తోడ్పడితే అది సహజంగా నయం అవుతుంది, మనం జీవితాన్ని కూడా పొడిగించుకోవచ్చు అనే ఒక
ప్రాథమిక సూత్రం దీన్ని. కరెక్ట్. దాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలము. ఇప్పుడు ఇందులో మనం చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్నో స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూస్తే ఇట్లాగా మనం చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పిఆర్పి ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ ఇందులో వచ్చేసేసి కొన్ని పెద్ద స్టడీస్ వస్తూ ఉన్నాయి. ఈ స్టడీస్లో ఏం చేస్తాము, డెఫినెట్గా 1 year గడిచినప్పటికి కూడా ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇలా నేను చూపిస్తే ఎంఆర్ఐలో చేంజెస్, నిన్న సార్ కూడా అంటా ఉన్నారు ఎక్కడ ప్రూఫే లేదు దీనికి అని. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు రకరకాల కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. దాని ప్రకారము ఎంఆర్ఐలో మనము 2 sittings పిఆర్పి చేసిన తర్వాత 6 నెలల తర్వాత చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే దెర్ ఈజ్ ఏ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈ పేషెంట్స్కి ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్కి చేశారు ఎంఆర్ఐ స్కాన్స్. చేసిన తర్వాత ముందు ఇక్కడ మీరు చూసేది అరిగిపోయిన కార్టిలేజ్ ఫస్ట్లో చూస్తున్నాము. ఆ తర్వాత చూసేది ఇచ్చిన తర్వాత హీల్ అయిన కార్టిలేజ్, 2 కనిపిస్తూ ఉంటాయి మనకి ఎంఆర్ఐలో, ఇది కనిపిస్తాయి. అలాగే ఇంకొక రకమైన ఎంఆర్ఐ స్కాన్ ఇది. ఇందులో కూడా ముందు పైన కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇంజురీ అయిన కార్టిలేజ్, ఎర్రగా కనిపిస్తూ ఉంది, అదంతా ఇంజురీ అయిన కార్టిలేజ్ అనమాట. అదే మాదిరిగా కింద కొంతవరకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత హీల్ అయిన కార్టిలేజ్. మొత్తం నార్మల్ అవ్వకపోవచ్చు కానీ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈజ్ అ ర్యాపిడ్లీ అడ్వాన్సింగ్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు ఇందులో అది చేసిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నొప్పి అనేది ఎంత ఉంది అని అంటే 0 నుంచి 10 వరకు వేసుకుంటే 10 అనేది చాలా తట్టుకోలేని నొప్పి అయితే వీళ్ళందరికీ 6, 7, 8 దగ్గర ఉన్న నొప్పి మీరు కింద చూస్తే ఎర్ర లైన్లు ఏవైతే కనిపిస్తున్నాయో మనకి ఈ ఎర్ర లైన్ల దగ్గర దిగిందంటే 3 నుంచి 4 అంటే తట్టుకునే నొప్పిలోకి వచ్చాము. తట్టుకోలేని నొప్పి నుంచి తట్టుకునే నొప్పికి వచ్చేసాము. సో అలాగే వాళ్ళ డిజబిలిటీ ఎంత ఉంది. డిజబిలిటీ అంటే మనము ఏవైతే పనులు చేయాలనుకుంటామో అవి చేయలేకపోవటం. ఉదాహరణకి కింద కూర్చుని లేవడము, ఇక లేకపోతే ఇంకేదన్నా మెట్లు ఎక్కటము, బజారు వెళ్ళటము, మనం కావాల్సిన ఫంక్షన్లకు అటెండ్ అవ్వటము, ఎవ్రీడే యాక్టివిటీస్ మనం ఏదైతే దేనికోసమైతే మనం బ్రతుకుతున్నామో అవి చేయలేకపోవటం అనేది మన డిసేబిలిటీ కదా. ఈ నిస్సహాయత అనేది ఎంతవరకు ఉంటుందో అది ఎంతవరకు తగ్గింది అనేది ఈ గ్రాఫ్ చూపిస్తూ ఉందన్నమాట. పైన ఉన్నది కింద వరకు తగ్గింది. సో ఇట్లాగా మనము చూస్తూ ఉన్నాము. ఇందులో ఇంకా కూడా ఎన్నో స్టడీస్ వచ్చాయి. జనరల్గా ఇప్పుడు మేము స్టడీస్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాయి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఒక పేషెంట్ని వాళ్ళు ఫాలో అప్ చేసి స్టడీస్ చేశారు వీటన్నిటిలో. ఇప్పుడు మనము ఇక్కడ స్టడీస్ చూపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా బై ఇవన్నీ పెయిన్ డాక్టర్స్ చేసిన స్టడీస్ కాదు. ఇది ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయినవా? అన్ని ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ జర్నల్స్లో ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయినవి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్లే చేసిన స్టడీస్. ఇవన్నీ మనం చేసినవి కాదు. కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ని వాళ్ళు ఆమోదిస్తారు. ఆఫ్ కోర్స్. అంటే బిఫోర్ యూ గో ఫర్ సర్జరీ ఆర్ అది ఆప్షన్లెస్ ఆప్షన్గా మారే లోపు ఇతర ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన ఒక విభాగం అంటారు. చాలా కీలకమైంది. అంటే అన్ఫార్చునేట్గా ఇండియాలో ఏమైపోయిందంటే ఇవి 2 స్పెషాలిటీస్ని సపరేట్ చేసేసారు, డిస్జాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఆర్థోపెడిక్స్ వాళ్ళకి ఇక్కడ మనకి ఇండియాలో రెఫరల్ సిస్టమ్ అనేది లేకపోయిందండి. ఎవరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు బయట కంట్రీస్లో ఏమవుతుంది, మీరు ఒక ఇంటి దగ్గర ఫిజిషియన్ని చూస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఒక ఫిజియోథెరపిస్ట్కో ఒక పెయిన్ డాక్టర్కో కుదరకపోతే ఆర్థోపెడిక్ సర్జన్కో పంపించే ఒక పిరమిడల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఫోన్ చేసి కరెక్ట్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి స్పెషలిస్ట్ని చూస్తాము. అయితే ఏం జరుగుతుంది, ఆ స్పెషలిస్ట్ మళ్ళీ మిమ్మల్ని ఇంకా కింద వేరే ఎవరు పంపించరు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఇక వాళ్ళే హ్యాండిల్ అన్నీ మేమే చేస్తాం ఇంకా అనేది అయిపోతుంది. సో బై డెఫినేషన్ సర్జన్ యాటిట్యూడ్ ఈజ్ ఫర్ సర్జరీ. అయితే సర్జరీ, లేకపోతే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు మా యాటిట్యూడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ పేషెంట్ విషెస్. అంటే బాగా ఏజ్డ్ పేషెంట్స్ అయినా సర్జరీకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో తప్పకుండా మీలాంటి వాళ్ళు ఎట్ యూర్ సేయింగ్ యు ఆర్ ఆఫరింగ్ అండ్ వెరీ డిఫరెంట్ సొల్యూషన్ కదండి. వెరీ డిఫరెంట్ సొల్యూషన్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా సైంటిఫిక్ సొల్యూషన్స్. ఇవన్నీ కూడా మోకాల్ రీప్లేస్మెంట్ దాదాపు 100% ఎఫెక్టివ్ కదండి, కాదా? 100% అనేది మెడిసిన్లో ఎక్కడ ఉండదంటారు. అంటే 100లో 20 మెంబర్స్కి దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ రిజల్ట్స్. వాట్ కైండ్ ఆఫ్ నాట్ హ్యాపీ అంటే నొప్పి వస్తుందనా? ఎన్ని రకాల కారణాలు ఉంటాయి. దానిలో ఇమ్మీడియట్గా జరిగేది ఇన్ఫెక్షన్ రావటము. ఓకే, ఓపెన్ సర్జరీ చేసాము, ఒక ఫారెన్ బాడీ లోపల పెట్టాము, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంప్లాంట్ లూజనింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా రకరకాల నరాలు కట్ చేయటం మూలాన వాటి నుంచి న్యూరోపాథిక్ పెయిన్ వస్తూ ఉంటుంది. లేదా వీళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేక, వాళ్ళ హెల్త్ రీజన్స్ కానివ్వండి, వాళ్ళకి ఎక్సర్సైజ్ అలవాటు లేకపోవటం ఏదన్నా కారణం చేత కానివ్వండి, వాళ్ళు ఏవైతే ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఆ చేయలేకపోవటం మూలాన వాళ్ళు రీహాబిలిటేషన్ అనేది జరగదు, వాళ్ళకి ఆన్గోయింగ్ పెయిన్ ఉంటుంది.
సో సెలక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరికంటే చాలామందికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి, మోకాల్ రిప్లేస్మెంట్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు ఊహించరు, నడుము నొప్పి. పేషెంట్కి నడుము నొప్పి కూడా ఉన్నప్పుడు మోకాలు నొప్పి చేశారనుకోండి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. బట్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ రెప్యూటెడ్గా ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు ఇది నిర్ధారించుకోరంటారా? నడుము నొప్పి కూడా ఉంది కదా, ఈ మోకాలు నొప్పి పెయిన్ చేస్తే బహుశా వాళ్ళకి బెడిసి కొడుతుంది అనే ఒక ఎవాల్యుయేషన్ ఉండదా? అంటే ఒక్కొక్కసారి మీ ఉద్దేశం కూడా బయాస్డ్ అయిపోతుంది. సో ఏమనిపిస్తుంది, అరే ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ట్రీట్ చేసేస్తే, ఇదే యాక్చువల్గా రీసెర్చ్లో కూడా ప్రూవ్ చేశారు. రీసెర్చ్లో ప్రూవ్ చేసింది ఏంటంటే, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ లుక్స్ ఎట్ ద నీ. అవును, ఈ నీ క్లియర్ చేసేస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది అనేది ఆలోచిస్తారు. కానీ రీసెర్చ్ అదర్వైజ్ ప్రూవ్ చేస్తుంది. అది ఉన్నప్పుడు ఇది చేసినా వాళ్ళకి రిజల్ట్ రాదు అనేది ప్రూవ్ చేస్తున్నారు. రైట్. సో ఇట్ ఈస్ దేర్. ఇవన్నీ ఆర్థోపెడిక్ ఫెయిల్యూర్ కాజెస్లో వాళ్ళకే వచ్చింది. ఆల్మోస్ట్ 20%లో ఈ ఫెయిల్యూర్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఇక్కడ ఎన్నో ట్రయల్స్ నేను చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ కూడా ఆర్థోపెడిక్ ట్రయల్స్ అనమాట, రిజిస్ట్రీస్ నుంచి తీసుకున్న ట్రయల్స్. వీటిల్లో దాదాపుగా 20% ఆఫ్ పీపుల్, అంటే ప్రతి 10లో 2కి దే ఆర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ సర్జరీ. ఇప్పుడు నేను చూపించే ఈ ట్రయల్స్ అన్నీ కూడా 19%, 20%, 21% దే ఆర్ నాట్ హ్యాపీ. క్యుములేటివ్ ట్రయల్స్ కొన్ని ఉంటాయి, మొత్తం అన్నీ కలిపి చేసిన ట్రయల్స్. వాటిల్లో కూడా చూస్తే మీకు దగ్గరగా మీకు ఈ రెడ్ అండ్ యాంబర్, ఈ రెడ్లో కనిపించేది, ఎర్రగా కనిపించేవేంటి కంప్లీట్గా ఫెయిల్ అయిన సర్జరీస్, యాంబర్లో కనిపించేవి వాళ్ళు నాట్ హ్యాపీ, అన్సాటిస్ఫాక్టరీ. వీళ్ళు గ్రీన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 30-40% వరకు కనిపిస్తూ ఉంది ఇది. సో మనము జనరల్ పబ్లిక్లో ఒపీనియన్ చూస్తే దగ్గరగా అదే కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఫెయిల్ అయింది, వీళ్ళకి ఫెయిల్ అయింది. సో మిగతా సర్జన్స్ పర్సనల్ ఒపీనియన్స్ ఎన్ని చెప్పినా కానీ స్టడీస్ ప్రూవ్ ద అదర్ వే. కరెక్ట్. ఇందుచేత పేషెంట్స్ చేయించుకోమని అంటారు. సో వాళ్ళకి నొప్పితో బతకడం కష్టం, కరెక్ట్, సర్జరీ చేయించుకోరు. సో ఇది మధ్యలో ఆబ్వియస్లీ ఇంకా పెయిన్ మేనేజ్మెంట్ అనేది అనివార్యమైంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది, సర్జన్ ఏదన్నా చెప్పనివ్వండి, మీరు ఒక ఏజ్ దాటిన తర్వాత మీరు సర్జరీ చేయలేరు. అవును, 75 తర్వాత వాళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాట్ సూటబుల్ ఫర్ ఎనస్థీజియా. పర్టికులర్గా సర్జరీ చేసిన బోన్ హెల్త్ బాగోదు. అవును, ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోన్ హెల్త్ లేక చేయలేరు. లేదా మరీ యంగ్ ఉన్నారు, 45-50 లోపు ఉన్నారు, వాళ్ళకి ఈ టైంలో యాక్టివ్ లైఫ్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయటం అనేది ఒక ఫారెన్ బాడీ నాట్ అడ్వైజబుల్ చాలామందికి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుంది. అండ్ దీని నిడివి కూడా ఐ థింక్ బహుశా దీని ఇంపాక్ట్ ఒక 10-15 years ఉంటుందా సార్? యూజువల్గా యావరేజ్ ట్రయల్స్లో చెప్పేది అరౌండ్ 10 to 15 years అని చెప్తారు. సో 45కి ఆపరేషన్ చేస్తే 60 ఏళ్ళకి మళ్ళీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓకే, రివిజన్ సర్జరీ మరి అది ఇంకా పెద్ద ప్రాబ్లం. రివిజన్ అప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ స్కార్ ఉంటుంది లోపల, మళ్ళీ చేసినప్పుడు రిస్క్ ఎక్కువ పెరిగిపోతుంది. అది ఏజ్ కూడా పేషెంట్కి పెరిగి ఉంటుంది, కొత్త జబ్బులు ఉంటాయి, చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఉన్నంత వరకు మన ఓన్ నీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రొటెక్ట్ చేయటానికి ఇది ఒక ఆసరా దొరికింది. ఇప్పుడు ఆ దొరికినప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నాము. అదే ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఎవరూ చేసేవాళ్ళు కాదు. కానీ చాలా ఆశ్చర్యం అండి, 1940s నుంచి ఉన్న ఈ ఆప్షన్, ఈ పిఆర్పి అనేది ఫర్ ఎగ్జాంపుల్, ఈ రీజనరేటివ్ ప్రాసెస్ మెడిసిన్ ఇప్పుడిప్పుడే ఇంత ఇవాల్వ్ అయ్యి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చిందంటే ఇట్ ఈస్ అ లిటిల్ సర్ప్రైజింగ్ కదా. సర్ప్రైజింగ్ అంటే జాయింట్ లోపలికి ఇప్పటి వరకు పెద్దగా ట్రై చేయలేదు, స్లోగా రకరకాల ప్లేసుల్లో చేసుకుంటూ రిజల్ట్స్ వస్తూ ఉంటే దీని దగ్గరికి వస్తూ ఉన్నాము. ఇప్పటికి నీ జాయింట్ దగ్గరకు వచ్చింది. ఇది కూడా కంప్లీట్ ట్రీట్మెంటా అంటే నాట్ ఏ కంప్లీట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇందులో పెయిన్ అంతా ఒక కార్టిలేజ్ నుంచే రావట్లా, అసలు కార్టిలేజ్లో పెయిన్ రాదు. యాక్చువల్గా దాని కింద బోన్, దాని చుట్టూ ఉండే లిగమెంట్స్, అవి చుట్టూ ఉన్న మసిల్ వీక్నెస్, నర్వ్ డ్యామేజ్, వీటి వల్ల నొప్పులు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాలి అని అంటే కేవలం ఆ ఒక్క కార్టిలేజ్ ఒక్కదాన్ని నమ్ముకొని దానికి ట్రీట్మెంట్ చేయట్లేదు, ఆ మిగతా వాటి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ డూ. ఎన్నో ఇండివిజువల్ ఇవన్నీ తీసుకొని ఏ పేషెంట్కి ఎక్కడ ఎంతవరకు అవసరం పడతా ఉంటుందో వాటన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఆర్ దే గుడ్ పేషెంట్స్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్? అంటే వాళ్ళకు స్వతహాగా ఉండే కండిషన్స్ వల్ల ఈ పిఆర్పి లేకపోతే మీరు చెప్పిన ఫైబ్రిన్ ఇవన్నీ పెడితే కూడా ఉపయోగం ఉంటుందా సార్? చాలామందికి ఉపయోగం ఉంటుందండి, అందరికీ అని నేను చెప్పలేను, చాలామందికి ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా గాయం అయితే హీలింగ్ జరుగుతుంది కదా. అవునవును. అసలు సర్జరీ లేకుండా నొప్పితో బాధపడే కన్నా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చేప్పుడు
అంతవరకు ఇచ్చి మెయిన్ ఇది చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుందండి దీనిలో. అంటే ఇప్పుడు ఒక మందుతోటి మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు, అంటే పెయిన్ కిల్లర్స్ కానీ కొన్ని స్టిరాయిడ్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఇమ్యూనోసప్రెసెంట్స్ కాదు అవి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇవి మనం రెగ్యులర్గా వేసుకునే బ్రూఫెన్, ఒవెరాన్ ఇలాంటి మనకి షాపుల్లో అందుతాయి, డైక్లోఫెనాక్ లాంటి. వీటి వల్ల కిడ్నీలు పాడైపోతాయి, స్టమక్ పాడైపోతుందని అనుకుంటూ ఉంటాము. అలాగే స్టిరాయిడ్స్ ఈ రెండింటికి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ విపరీతంగా వాడతారు. ఈ మోకాళ్ళ నొప్పులకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినా సరే లేదా పేషెంట్లు షాపుల్లో కొన్నా సరే విపరీతంగా వాడతారు. సో వాటి బదులుగా కూడా మనం వాటి బదులు కనీసం ఈ ట్రీట్మెంట్ చేస్తే దీనికి టెంపరీ బట్ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది ఈ ప్లాస్మా థెరపీకి. సో ఇది చేయగలిగామనుకోండి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇక్కడతో ఆగకుండా మెడిసిన్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ కదా, ఎప్పుడు ఇది మార్పు చెందుతూనే ఉంటుంది. మనం ఏ రోజున ఒక పెనిసిలిన్ ఉండే రోజు నుంచి ఈ రోజుకి ఇన్ని యాంటీబయాటిక్స్కి వచ్చాము. చాలా ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ సైన్స్ సార్ మీరు చెప్తున్నది. అంటే ద కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వీ హ్యావ్ అవైలబుల్. కరెక్ట్. సో ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్కి ఇప్పుడు సపోజ్ మీ ట్రీట్మెంట్ మీ క్లినిక్లోకి ఎవరైనా నాకు నొప్పి ఉందని వచ్చారు, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ? ఎక్కడ నొప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి లెట్ అస్ ఇమాజిన్ ఇట్ ఈస్ నీ పెయిన్. నీ పెయిన్ ఒక్కటేనా, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా? అంటే నేను ఇందాక చెప్పినట్లు నడుము దగ్గర ప్రాబ్లం ఉందా? నేనైనా సరే మోకాళ్ళ నొప్పితో పేషెంట్ వచ్చినా కానీ నడుములో నొప్పి ఉందనుకోండి, ఫస్ట్ ద టార్గెట్ ఈస్ అది ఎక్కువగా ఉంటే నడుము నొప్పి ఈజ్ ద ప్రైమరీ టార్గెట్, అది ఫస్ట్ చూసుకుంటాము. సరే, దాని తర్వాత మోకాల్లోనే నొప్పి ఉంది, కంప్లీట్గా పేషెంట్కి కాళ్ళు వంకర్లు పోయినాయి, పూర్తిగా అరిగిపోయిన మోకాళ్ళు ఉన్నాయి, చెప్పేస్తాం పేషెంట్కి అమ్మ యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. కొంతమందికి అతుక్కుపోతాయి అసలు కాళ్ళు, అప్పుడు ఇంకేం చేస్తాం, ఏం చేయలేము ఇందులో నుంచి. సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. కుదరలేదు, మందులతోటి ట్రై చేయాలా, లేజర్స్ తోటి ట్రై చేస్తామా, లేకపోతే ఇంకా సింపుల్ అబ్లేషన్స్ అని ఉంటాయి. కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది దాని చుట్టూ ఉండే నరాలు ఉంటాయి, ఆ నరాలని కనుక మనం నిర్వీర్యం చేయగలిగితే టెంపరీ, ఇందాక మీరు అన్నట్లు టెంపరీగా మనం దాన్ని పెయిన్ తగ్గించవచ్చు. రైట్. మేబీ ఫర్ 1 year 2 years కొంత నొప్పిని తగ్గించి వాళ్ళకి ఉపశమనం కలిగించవచ్చు. ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, వాళ్ళకి లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి లిగమెంట్స్కి కొంత ట్రీట్మెంట్ చేస్తాము. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ తోటి వాళ్ళకి ఉపశమనం అనేది కలిగించడానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ చుట్టూ ఉంటాయి. మరి కిట్ కాస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్టిల్ కంపేర్ టు మోర్ లైక్ బయట నుంచి తెచ్చిన స్టెమ్ సెల్స్ కన్నా కూడా, లేదా ఒక నీ రీప్లేస్మెంట్ అంత ఎక్కువ అయితే అవ్వదు, చాలా తక్కువ అమౌంట్లోనే అయిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ ఏబుల్ టు డెలివర్ దట్ క్వాలిటీ సర్వీస్ టు ద పేషెంట్. ఇప్పుడు మనం ఇంత థరోగా ఓపెన్గా మాట్లాడుకున్నాం కాబట్టి, ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పిన కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీరు అన్నారు కదా ఒకళ్ళిద్దరికి అంతగా తగ్గకపోవచ్చు. వన్స్ దే ఆర్ నాట్ హ్యాపీ, వాట్ డూ యూ అడ్వైజ్ దెమ్ టు డూ యాజ్ ఎ నెక్స్ట్ స్టెప్ యాజ్ అ పెయిన్ స్పెషలిస్ట్? యాజ్ అ పెయిన్ స్పెషలిస్ట్ అండి, ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి కాదు కాబట్టి పేషెంట్ యొక్క నొప్పిని తగ్గించడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాము, చాలా వరకు ఇంప్రూవ్ అవుతాము. విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్. ఏ స్పెషలైజేషన్ అయినా అంతే, ఏ ఆర్థోపెడిక్ స్పెషాలిటీ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే కొంతవరకు మనం పేషెంట్కి హెల్ప్ చేయగలుగుతాము. బియాండ్ దట్ మనకు అందుకే మల్టీ డిసిప్లినరీ కేర్ అని అంటాము. ఇప్పుడు నా దగ్గర కుదరంది నేను ఇంకో స్పెషలిస్ట్కి పంపిస్తాను, ఆర్థోపెడిక్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ, లేదా క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేది చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది పేషెంట్ని. సో ఆ ఓపెన్నెస్ తోటి మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. బికాజ్ నేను రెగ్యులర్గా నేను అందరికీ ఎప్పుడు పంపిస్తూనే ఉంటాము. అయితే ఇందులో మధ్యలో ఇలాగా పేషెంట్ కాలర్ పట్టుకోండి, లెంపకాయలు వేయండి అని పెద్దవాళ్ళు చెప్పటం అనేది కొంచెం బాధ కలిగిస్తుంది. అలా చెప్పకుండా ఉంటే ఇదిగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఇట్ ఈస్ బుల్లియింగ్ డాక్టర్స్. సో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ తోటి డాక్టర్లని అలాగా అనటము, మిగతా పేషెంట్లని ప్రేరేపించడం కూడా హర్షించదగ్గ విషయం కాదు. పెద్దవాళ్ళు కూడా ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. హాలిస్టిక్ నాలెడ్జ్ లేకుండా కూడా పుట్టగొడుగులాగా ఇప్పుడు పుట్టుకొచ్చేస్తున్నాయి చాలామంది. జస్ట్ లోకలైజ్డ్ ట్రీట్మెంట్ ఒక థెరపిస్ట్ లెవెల్లో ఆలోచిస్తారు కానీ హాలిస్టిక్గా ఆలోచించట్లేదు. హౌ డూ యూ ఐడెంటిఫై ద రైట్ క్లినిక్ ఫర్ యువర్ సెల్ఫ్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ 2 విషయాల్లో అండి. ఒకటి, గవర్నమెంట్ పరంగా కొంత రెగ్యులేషన్ అనేది జరగాలి. రెండో వైపు నుంచి పేషెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో తోటి స్పెషలిస్టులు కూడా వీళ్ళకి ఒక రోల్ కల్పించాలి. అవును, కరెక్ట్. ఇక్కడ ఒక కార్డియక్ ఫిజిషియన్ ఎలా ఉన్నాడో, కార్డియాలజీ ప్రాబ్లం వస్తే మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాము, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత కార్డియక్ సర్జన్ ఉంటాడు, సర్జరీకి వెళ్తారు. సో ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇది ముందుకెళ్తుంది. కరెక్ట్. ఎప్పుడైతే సర్జన్ నేను అన్ని సర్జరీలు చేసేస్తాను కాబట్టి నాకు ఫిజిషియన్తో అవసరం లేదు, మందులే కదా నేను ఇస్తాను
అలాగే న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ మధ్యలో ఒక సమతుల్యం అనేది ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇది ఎప్పుడైతే పోతుందో ఎవరి పాటికి వాళ్ళు చేయటము, ఎవరి టెరిటరీని వాళ్ళు కాపాడుకోవటము, రెండింటికి మధ్యలో గొడవ జరగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంత ఇదే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. నాకు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, పూర్వపక్షం అంటాం మనం తెలుగులో, పూర్వపక్షం అంటాము. ఎదుటి వాళ్ళ ఇది కూడా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం వాళ్ళని క్రిటిక్ చేయడానికి రైట్ థింగ్ అవుతుంది అది. సో ఆ రకంగా చేసుకుంటే రెండు స్పెషాలిటీస్ కలిపి పేషెంట్కి బెనిఫిట్ చేయగలగాలి. ఇప్పుడు వెన్ ఐ కమ్ యాజ్ అ పెయిన్ స్పెషలిస్ట్, ఐ కమ్ విత్ సమ్ స్పెషల్ స్కిల్స్. అదే ఆ స్కిల్స్కే స్పేస్ ఉంది. నాకు కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, నాకు ఉండే స్వతహాగా నాకుండే కొన్ని స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రొసీజరల్ స్కిల్స్ కానీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ స్కిల్స్ కానీ, లేకపోతే పేషెంట్కి మెడికల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని కానీ, ఇలాంటివన్నీ నాకుండే స్కిల్స్. అలాగే ఎదురుగా సర్జన్కి ఉండే స్కిల్స్, సర్జరీ చేయటము, అది పర్ఫెక్ట్గా చేసి పేషెంట్ బయటికి పంపించడం, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఐ థింక్ దర్ ఈజ్ ఏ బెటర్ బెనిఫిట్ టు ద పేషెంట్. ఇది పేషెంట్లు కూడా అర్థం చేసుకోవాలి. ఎదురు డాక్టర్కి అది ఉందా, ఇటువైపు ఇవి చూసుకోవాలి. సో కొట్టడానికి వెళ్లకుండా డాక్టర్లని యాక్చువల్గా అది పెద్ద ప్రాబ్లం. కోవిడ్లో డాక్టర్లను కొడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మనమే ఇంకా వాళ్ళని ప్రేరేపించడం అనేది, మనము అక్కడ దాకా వెళ్ళొద్దు. సో చాలా వెరీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, చాలా మంచి అవగాహన కల్పించే మీ ఇంటర్వ్యూ చాలా మందికి ఉపయోగపడుతుంది డాక్టర్ విజయ్ గారు. థ్యాంక్స్ అండి.